హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గేమింగ్. ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 వరల్డ్ కప్లో మన టీమిండియాకు మూడో మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్. మన టీమిండియా విశ్వరూపం చూపించింది. మరొకసారి పాకిస్తాన్ మీద మనకున్న ఇంపాక్ట్ఫుల్ రికార్డ్ని 7-1 నుంచి సవరిస్తూ 8-1 చేసింది. అద్భుతం బ్యాటింగ్తో ఇషాన్ కిషన్ మ్యాచ్ను వన్ సైడ్ చేసేసాడు. 40 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. 3 సిక్సర్లు, 10 బౌండరీల సహాయంతో. తనకు తోడుగా తిలక్ వర్మ 25 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 30+, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ డకౌట్గా అయ్యారు ఈరోజు. ఆఖరిలో శివం దూబే, తిలక్, రింకు సింగ్ తలో చేయడంతో మన టీమిండియా గౌరవప్రదమైన 175 స్కోర్ని సాధించగలిగింది. 175 అనేది పెద్ద స్కోర్ కాదు. మామూలుగా మనం 180+ కొడితే సేఫ్ సైడ్ స్కోర్ అని ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఈ 175 అనేది ఆ ట్రికీ పిచ్ మీద సరిపోయింది. ముఖ్యంగా పసికోనైన పాకిస్తాన్కి మన బౌలింగ్ను ఆడలేరు. అది మనం ఫస్ట్నే అర్థం చేసుకోగలం. ఈ 175 టార్గెట్లో పాకిస్తాన్కి అస్సలు శుభారంభం రాలేదు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా. పాకిస్తాన్ పేసర్ ఒకే ఒక పేసర్ చేత 2 ఓవర్లు బౌలింగ్ వేయించారు. 18 ఓవర్స్ స్పిన్నర్స్ చేత వేయించారు. పాకిస్తాన్ స్పిన్నర్లో ముఖ్యంగా సయీం అయూబ్, ఉస్మాన్ తారిక్ వాళ్ళిద్దరు పొదువుగా బౌలింగ్ చేశారు. ఉస్మాన్ తారిక్ 1 వికెట్ పడగొట్టగా సయీం అయూబ్కి 3 వికెట్లు వచ్చినాయి. వాళ్ళిద్దరు బౌలింగ్ తప్పిస్తే మిగతా బౌలింగ్ని మన వాళ్ళు కొట్టినట్టు కొట్టారు. ముఖ్యంగా వాళ్ళ ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా అఫ్రీదీని అయితే 2 ఓవర్లకు 30 రన్స్ పైనే కొట్టారు మన వాళ్ళు. తను 1 వికెట్ తీసినప్పటికీ కూడా తను వేసిన మొదటి బాల్ని ఇషాన్ కిషన్ సిక్సర్గా మలిసి సమాధానం చెప్పాడు. కేవలం 2 ఓవర్లు షాహిన్ షా అఫ్రీదీకి ఇచ్చాడు ఫాస్ట్ బౌలర్కి. మిగతా 18 ఓవర్లు కూడా స్పిన్నర్స్ చేస్తే బౌలింగ్ వేయించాడు. మనం అనుకున్నట్టుగా సయీం అయూబ్, ఉస్మాన్ తారికులు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా మన వాళ్ళు గట్టిగా వేసుకున్నారని చెప్పుకోవచ్చు. మన టీమిండియా 175 టార్గెట్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు అని మనం కొంచెం ఆందోళన పడ్డాం. కానీ మన బౌలర్లు సమిష్టిగా రాణించి అద్భుతమైన బౌలింగ్ చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ స్పెల్ ఇద్దరు కూడా చాలా బాగా కట్టుదిట్టంగా వేశారు. మన ఇండియా 7 బౌలర్ల చేత బౌలింగ్ చేస్తే 6 వికెట్లు వచ్చినాయి. రింకు సింగ్ 1 ఓవర్ వేసి 9 రన్స్ ఇచ్చాడు. తన బౌలింగ్లో ఆ 1 ఓవర్ మినహాయిస్తే మిగతా 6 బౌలర్లకి కూడా వికెట్లు వచ్చినాయి. హార్దిక్ పాండ్యా 2, జస్ప్రీత్ బుమ్రా 2, వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కినాయి. తిలక్ వర్మ 1 వికెట్, కుల్దీప్ యాదవ్కి 1 వికెట్ దక్కింది. 114 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు పాకిస్తాన్. ముఖ్యంగా చేజింగ్లో 175 టార్గెట్ వైపు పాకిస్తాన్ వెళ్ళినట్టే అనిపించలేదు. ఫస్ట్ వికెట్ మనకు డకౌట్ రూపంలో వచ్చింది. 13 for 3 వికెట్స్తో వాళ్ళు వెనకబడిపోయారు చేసింగ్లో. మన మీద ఇరిచేస్తాం, పొడి చేస్తాం, మేము 6 స్పిన్నర్లతో ఆడుతున్నాం, 7 స్పిన్నర్లతో ఆడుతున్నాం అని ఎన్నో బేరాలు పలికారు. ఉస్మాన్ తారిక్ ఎన్ని వికెట్లు వేస్తాడు, ఇంకెంత అంతా అన్నారు. 7-1గా ఉన్న మన రికార్డుని 7-2కి చేస్తామని చెప్పి బేరాలు పోయిన పాకిస్తాన్ 8-1కి దిగజారింది. ఇలాంటి 1 సైడ్ మ్యాచెస్ని చూడాల్సి వస్తుంది ప్రతిసారి. ఏం చేద్దాం, చూద్దాం. ఈసారైనా పాకిస్తాన్ మనకి నెక్స్ట్ వరల్డ్ కప్లో అయినా సరే కనీసం కాంపిటీషన్ ఇస్తుందా లేదా అనేది. వెళ్ళండి టీమిండియా. ఆల్రెడీ మన టీమిండియా సూపర్ 8 క్వాలిఫై అయిపోయారు. మనతో పాటు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక కూడా క్వాలిఫై అయిపోయారు. జింబాబ్వే కనుక నెక్స్ట్ మ్యాచ్లో గెలిస్తే కనుక ఐర్లాండ్ మీద, ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయిపోతారు సూపర్ 8 నుంచి. వాళ్ళు క్వాలిఫై అవుతారు. వాళ్ళు క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ వాళ్ళతోనే మనకి సూపర్ 8 మ్యాచ్ పడుతుంది. మన వాళ్ళు సెమీస్కి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో.